అప్సా ఐటీ రైతన్న నేస్తం ఛానల్ చూస్తున్న వారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము చిన్న కొమ్మటిపల్లి జమ్మికుంట శివారు దగ్గర ఒక విలేజ్లో ఉన్నాము. ఇక్కడ ఒక రైతు మనకు అప్సా ఐటీ వాడడం జరిగింది. వాళ్ళ పొలం ఈరోజు మనం విజిట్ చేస్తున్నాం. ఒకసారి వాళ్ళ అభిప్రాయం ఏందో కనుక్కుందాం. అన్న నమస్తే. నమస్తే, నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్. మూడేళ్ళ శ్రీనివాస్ అంటారు. ఓకే సార్. నేను అప్సా ఐటీ ఇప్పుడు 2 ఇయర్స్, అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ దాంతో 3 ఇయర్స్ అవుతుంది వాడబట్టి. ఓకే. రిజల్ట్ అయితే బాగున్నది. ఎట్లా అంటే పెట్టుబడి ఇప్పుడు మనం ఎరువులు చాలా తక్కువ వాడుతున్నాం. అప్సా ఐటీ కలిపి వల్ల మనకు ఏంటిదంటే పెట్టుబడి అనేది చాలా తక్కువ అవుతుంది. అంటే ఏ విధంగా అన్నట్టు? అంటే ఇప్పుడు ఎకరాన వచ్చేసి మనం బస్తన్నర 2 బస్తాలు వేస్తాను. ఓకే. నేను ఒకటే బస్తా వేస్తున్నా. ఓకే. ఇది యూరియాను 2020 కానీ ఇవి చాలా వరకు మనకు పెట్టుబడి అనేది చాలా తగ్గుతుంది. ఓకే. దిగుబడి కూడా లాస్ట్ టైం నేను మేల్ ఫిమేల్ వాటికి కూడా వాడాను. ఓకే. పంట అది ఏది బాగానే వచ్చింది. ఎకరాన వచ్చేసి 15 క్వింటాలతోటి దిగుబడి వచ్చింది. అంటే ఏ రకం అంటారు అది? అది మేల్ ఫిమేల్ అంటే షీడ్ అంటారు. ఏది ఆడిది మొగది అనేది ఒక అంటే ఏ కంపెనీ సీడ్ అది? అది మైకో కానీ ఓకే. అన్నపూర్ణ. మీరు పెట్టింది ఏ సీడ్? నేను 3 తీర్లు పెట్టాము. 3 తీర్లా కూడా సక్సెస్ అయింది. ఒకసారి మనం పిలక కనుక చూసినట్టయితే వేరే వస్తాగానే చూద్దాం. ఒకసారి ప్రజెంట్ కొంత గంట లెక్క పెట్టే ప్రయత్నం చేయండి. ఇది ఎన్ని రోజులు అవుతుందండి నాటేసి? ఇది 45 డేస్ అవుతుంది. 45 డేస్. 45 డేస్ అన్నట్టయితే సుమారు ఇది ఏం సీడు? ఇది హైబ్రిడ్ సీడు. నేను డైరెక్ట్ ఇది అక్కడ నుండి ఇది హుజరాబాదు ఇది దాని నుండి తీసుకొచ్చాను. పర్లేదు గుర్తుపెట్టుకోండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 25 దాకా ఉన్నాయి. 25 దాకా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇది వాడుతుంటే బెనిఫిట్ అవుతున్నా, దీనివల్ల ఏమైనా రైతులకు మేలు జరుగుతుందంటారా? మరి మేలు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను వరకు 2 ఇయర్స్ బ్యాక్ నుండి వాడుతున్నా. ఓకే. ఓకే. అందుకే నేను ఇప్పుడు 5 లీటర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవడానికి కారణం అదే. ఓకే. ఒక పిలక తీసి చూస్తారా? అంటే మరి ఒక కర్ర భూమిలో నుంచి తీసే ప్రయత్నం చేస్తారా? మొబైల్ తీయండి ఎందుకంటే కింద పడుతుంది. పైకి పెట్టండి మన ఫోటో.